మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత చిన్నదైనా సేఫ్ గా ఉండాలనే ప్లాన్ చేస్తాం. అందుకే గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్లను తెచ్చింది. మీ డబ్బు డబుల్ అవ్వాలంటే గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ ఉంది. మీకు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే గవర్నమెంట్ స్కీమ్ ఉంది. సీనియర్ సిటిజన్స్, నా రిటైర్మెంట్ కార్పస్ సేఫ్ గా ఉండాలి, మంచి రిటర్న్స్ రావాలి, దానికి కూడా ఒక స్కీమ్ ఉంది. ఆడపిల్లల భవిష్యత్తు గురించి గవర్నమెంట్ బ్యాక్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ ఉంది. నా రిటైర్మెంట్కి ప్లాన్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్ ఉంది. నాకు లాంగ్ టర్మ్ నా అమౌంట్ని పెట్టడానికి ఇష్టం లేదు, షార్ట్ టర్మ్లో సేఫ్ రిటర్న్స్ వస్తుందా, దానికి కూడా గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి. సో ఇలా ఒకటో రెండో కాదు, 7 గవర్నమెంట్ స్కీమ్ల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత రిటర్న్స్ వస్తుంది, ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా చేస్తారు, ఎలా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎలాంటి వ్యక్తి అయినా జస్ట్ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ డబ్బు సేఫ్గా ఉండాలనే ప్లాన్ చేస్తారు. ఎంతోమంది బ్యాంక్ ఎఫ్డీస్లో అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా పెడతారు. అది కూడా మంచి ఆప్షనే, ఎందుకంటే సేఫ్గా మీ ప్రిన్సిపల్ గ్యారంటీ ఉంటుంది, డీసెంట్ రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే స్కీములు గవర్నమెంట్ బ్యాక్డ్ మరియు జనరల్ ఎఫ్డీ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి స్ట్రెంగ్త్ ఉన్న స్కీములు. నంబర్ 1, డబ్బు డబల్ అవ్వడం. ఎంతోమంది స్కామ్లకు ఇరుక్కుంటారు. గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ ఒకటి మీ డబ్బుని డబల్ చేస్తుంది. ఆ స్కీమ్ యొక్క పేరు కిసాన్ వికాస్ పత్ర. దీన్ని మీరు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయాలి. మనం ఇప్పుడు డిస్కస్ చేసే అన్ని స్కీమ్లు కూడా పోస్ట్ ఆఫీస్లో మీరు ఓపెన్ చేయొచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో కిసాన్ వికాస్ పత్రాలో మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 9 years 7 months అంటే 115 నెలలు మీ డబ్బు డబుల్ అవుతుంది. ఈ స్కీమ్లో దొరికే ఇంట్రెస్ట్ రేటు 7.5% పర్ యానం. ఇది యాన్యువల్లీ కాంపౌండ్ అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఒక సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఎర్న్ చేస్తుందో దాన్ని కూడా ప్రిన్సిపల్తో కలిపి, అసలుతో కలిపి ఆ వడ్డీ మీద వడ్డీ జనరేట్ చేస్తుంది. ఈ స్కీమ్లో మీరు 5 లక్షల పెట్టుబడి పెడితే 9 years 7 months తర్వాత 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు పెట్టినట్లయితే 20 లక్షలు అవుతుంది. దీనికి అప్పర్ లిమిట్ లేదు. మీరు 50 లక్షలు పెడితే ₹1 కోటి 115 నెలల తర్వాత మీ చేతికి అందుతుంది. ఈ స్కీమ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ అండి. దాంతో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్లో దాదాపు 10 సంవత్సరాల వరకు నా డబ్బు లాక్ అయి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ 10 సంవత్సరాల కంటే ముందు నేను విత్డ్రా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. దానికి ఒక రూల్ ఉంది. ఏంటది? 2.5 years తర్వాత, 30 నెలల తర్వాత మీరు తిరిగి తీసుకోవచ్చు. దానికి పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ని సంపాదిస్తుంది. ఆ వడ్డీ మీద మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. సో మీది ఓవరాల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్కి ఈ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి అకార్డింగ్ టు యువర్ స్లాబ్ రేట్ మీరు ట్యాక్స్ కట్టాలి. మీరు కూడా మీ డబ్బు డబల్ అవ్వాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే ఏదో షార్ట్ కట్లని నమ్మి స్కామ్లోకి ఇరుక్కోకుండా ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ కిసాన్ వికాస్ పత్ర మంచి ఆప్షన్. స్కీమ్ నంబర్ 2, నా ఇన్వెస్ట్మెంట్తో పాటు ఎవ్రీ మంత్ నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఎలా అంటే, మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని పెడతారు, 5 సంవత్సరాలకు లాక్డ్ ఇన్ ఉంటుంది, 7.4% ఇంట్రెస్ట్ని అది సంపాదిస్తుంది. ఒకవేళ మీరు ₹1,00,000 పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు పెట్టినట్లయితే నెక్స్ట్ 5 years అంటే 60 నెలలు మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అన్నది మీరు లింక్ చేసే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే నెక్స్ట్ 60 months ఎవ్రీ మంత్ నాకు 617 రూపీస్ క్రెడిట్ అవుతుంది. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత? 37,000. 1 లక్ష పెట్టారు, 37,000 ఇంట్రెస్ట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. 5 సంవత్సరాల తర్వాత ఆ 1 లక్ష కూడా మీకు తిరిగి వస్తుంది. ఒకవేళ నేను 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకోండి, ఎవ్రీ మంత్ నా అకౌంట్కి 1850 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓవరాల్ నాకు ట్రాన్స్ఫర్ అయిన ఇంట్రెస్ట్ ఎంత? 1,11,000 రూపాయలు. మీ దగ్గర 5 lakh రూపీస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఎవ్రీ మంత్ 3083 రూపీస్ దొరుకుతుంది. సో ఓవరాల్ ఇంట్రెస్ట్ 1,84,000 రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ స్కీమ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ అండి. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్ అకౌంట్కి 9 లక్షల రూపాయలు. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో 9 లక్షల రూపాయలు మీరు ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో ఎవ్రీ మంత్ మీకు 5,550 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓవరాల్ ఇంట్రెస్ట్ 3,33,000 మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు 15 లక్షలు పెట్టినట్లయితే ఎవ్రీ మంత్
రూ. 9,250 ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓవరాల్ ఇంట్రెస్ట్ మీకు దొరికింది రూ. 5,55,000. ఇది జస్ట్ ఇంట్రెస్ట్ అండి. మీ ప్రిన్సిపల్ 15 lakhs ఉంటుంది కదా, అది కూడా తిరిగి వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత నాకేదో ఎమర్జెన్సీ ఉంది, నేను ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవాలంటే అవకాశం ఉందా? ఉంది. 1 to 3 years నేను 2025లో స్టార్ట్ చేశాను. 2028 లోపు నేను విత్డ్రా చేసినట్లయితే 2% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ని మీరు పెనాల్టీ అని పే చేయాలి. 2% అంటే నేను 1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేస్తున్నాను, 5 సంవత్సరాలు నేను ఆగలేను అనుకున్నట్లయితే రూ. 2,000 కట్ చేసుకుని 98,000 రూపీస్ మీకు తిరిగి చెల్లిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు 3 years అనుకోండి, ఆ 3 yearsకి ఇంట్రెస్ట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 3 years తర్వాత నేను ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవాలంటే స్కీమ్లో లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత మీరు తీసుకోవాలంటే 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ని మీరు పెనాల్టీ అని పే చేయాలి. సో నేను 1 lakh రూపీస్ పెట్టినట్లయితే నేను ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేస్తే 3 years తర్వాత 99,000 రూపీస్ మీకు తిరిగిస్తారు. 1% అంటే 1,000 రూపాయలని పెనాల్టీ అని డిడక్ట్ చేసుకుంటారు మీ ప్రిన్సిపల్ అమౌంట్లో. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7.4% అని చెప్పాను కదా. ఇదే స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఒక హ్యాక్ ఉంది. ఆ హ్యాక్ని మీరు ఫాలో చేసినట్లయితే 8.8% వరకు మీరు ఇంట్రెస్ట్ పొందడానికి అవకాశం ఉంది. దాని గురించి డీటెయిల్డ్ వీడియో మనం చేశాము, ఇక్కడ లింక్ కూడా ఇచ్చి ఉంటాను, సో ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు స్కీమ్ నెంబర్ 3, నేను నా పిల్లల ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నాను. ఆమె పెళ్లి గురించి 40 lakhs కావాలి నాకు. ఫారిన్ ఎడ్యుకేషన్ 50 lakhs టార్గెట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ మరియు ఫ్యూచర్ కార్పస్ గురించి నాకు 70 లక్షలు కావాలి. ప్లాన్ చేసుకోవచ్చా? దానికి ఉండే అవకాశం సుకన్య సమృద్ధి యోజన అండి. అంటే ఇది ఆడపిల్లలకి మాత్రమే ఉన్న స్కీము. 10 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్న ఆడపిల్లలకి మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 years, 3 years, 7 years ఇలాంటి ఆడపిల్లలకి మీరు ఈ స్కీమ్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. దీన్ని బ్యాంకులో, డెసిగ్నేటెడ్ బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా ఈ అకౌంట్కి మీరు డబ్బుని ట్రాన్సాక్ట్ చేయొచ్చు. సో ఈ స్కీమ్లో మీరు ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే 2025లో నేను నా ఆడపిల్ల గురించి సుకన్య సమృద్ధి అకౌంట్ని స్టార్ట్ చేశాను అన్నట్లయితే 15 years మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ అండి జస్ట్ 250 రూపీస్ మీరు కాంట్రిబ్యూట్ చేసిన అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక సంవత్సరానికి 1.5 లక్ష మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 15 years విత్ కాంట్రిబ్యూషన్ మీరు కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ 6 years వితౌట్ కాంట్రిబ్యూషన్ మీరు వెయిట్ చేయాలి. అంటే ఓవరాల్ స్కీమ్ యొక్క లాకిన్ పీరియడ్ ఎంత? 21 years అండి. ఒకవేళ నేను 21 years ఆగలేను అనుకున్నట్లయితే పిల్ల ఏజ్ 18 years దాటిందనుకోండి, అలాంటప్పుడు మీరు ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎడ్యుకేషన్ గురించి ఏదో హెల్త్ కన్సర్న్ ఉంది, అలాంటప్పుడు కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది 21 సంవత్సరాలకి ముందు. ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్కి కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయండి. గర్ల్ ఏజ్, ఆడపిల్ల ఏజ్ 18 years అయిన తర్వాత 50% వరకు మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే దాని గురించి కామెంట్ చేయండి, డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ఎంతవరకు రిటర్న్స్ పొందొచ్చు, ఎంత ఇంట్రెస్ట్ రేటు? 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఉందండి. ఈ స్కీమ్కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తే సెక్షన్ 80C బెనిఫిట్ కూడా, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ మీకు దొరుకుతుంది. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఆ డబ్బుని విత్డ్రా చేసుకుంటే ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలానే ఆ డబ్బు సంపాదించిన వడ్డీ మీద కూడా మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్, ఎగ్జంప్షన్ బెనిఫిట్ మీకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 5,000 కన్నా ఎక్కువ నేను పెట్టడానికి అవకాశం లేదు, నా దగ్గర అంతే మిగిలేది అనుకున్నట్లయితే 5,000 ఎవ్రీ మంత్, 60,000 రూపీస్ ఒక సంవత్సరానికి అని చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు మీరు 2025లో ఇన్వెస్ట్మెంట్ పెడితే 2046కి మెచ్యూర్ అవుతుంది. సో మీరు పెట్టే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 9 లక్షల రూపాయలు. మీకు దొరికే అమౌంట్ ఎంత? 2046లో 28,72,000. అంటే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ గ్రోత్ ఎంత? 19,72,000 రూపీస్ అండి. అంటే దాదాపు 20 లక్షల రూపాయలు ఇంట్రెస్టే వచ్చింది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 9 లక్షలు. అదే మీరు లేదు బాబు నా దగ్గర 5,000 రూపీస్ కూడా లేదు అనుకున్నట్లయితే ఎవ్రీ డే 100 రూపీస్ పెడతానండి నా ఆడపిల్ల భవిష్యత్తు గురించి. ఎవ్రీ డే 100 రూపీస్ అంటే ఒక సంవత్సరానికి 37,000. అలా 37,000 మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 2046కి మెచ్యూర్ అవుతుంది. 2025లో స్టార్ట్ చేసినట్లయితే మీరు పెట్టే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 5.5 లక్ష రూపాయలు. ఫైనల్ కార్పస్ మీకు దాదాపు 18 లక్షలు దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఎంత? 12,16,000 రూపీస్ ఇంట్రెస్టే వచ్చింది. లేదు
ఈ స్కీమ్లో మ్యాక్సిమం పెట్టడానికి ఉన్న అవకాశాన్ని నేను వాడుకుంటాను అనుకున్నట్లయితే 1 సంవత్సరానికి 1.5 లక్ష రూపాయలు మీరు పెట్టొచ్చు. ఇయర్ స్టార్టింగ్లో 1.5 లక్ష లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు, హాయిగా ఉన్నారు. అలా మీరు ప్రతి సంవత్సరం ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 22.5 లక్షలు. 21 సంవత్సరాల తర్వాత మీకు దొరికే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? 71,82,000 రూపాయలు. దాదాపు 72 లక్షల రూపాయలు మీకు మెచ్యూరిటీ అమౌంట్ దొరుకుతుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించిన ఇంట్రెస్ట్ ఎంత? 49,32,000 రూపాయలు. దాదాపు 50 లక్షలు ఇంట్రెస్టే వస్తుందండి మీరు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంచుకున్నట్లయితే. ఆడపిల్లల భవిష్యత్తు గురించి మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ బ్యాక్డ్ సుకన్య సమృద్ధి యోజన ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటు సేఫ్గా పెద్ద కార్పస్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. దాని గురించి మీరు థింక్ చేయొచ్చు. స్కీమ్ నంబర్ 4 ఇప్పుడే మనం డిస్కస్ చేశాము. సుకన్య సమృద్ధి యోజనలో ఆడపిల్లల భవిష్యత్తు గురించి 8.2% రిటర్న్స్ ఇస్తుంది. అలానే సీనియర్ సిటిజన్స్కి కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ అందిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఇది మీరు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. 8.2% వరకు రిటర్న్స్ని మీరు పొందవచ్చు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 5 ఇయర్స్ లాక్డ్ ఇన్గా ఉంటుంది. 60+ ఏజ్ అయిన సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. వీళ్ళు పెట్టే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ అన్నది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతవరకు రిటర్న్స్ రావచ్చు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ దగ్గర 5 lakh రూపీస్ ఉందండి. నేను 5 lakh రూపీస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టినట్లయితే క్వార్టర్లీ మీకు 10,000 రూపాయలు 10,250 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవ్రీ మంత్ అని చూసుకున్నట్లయితే 3,400 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ 2 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ని మీరు 5 సంవత్సరాల్లో ఎర్న్ చేస్తారు. ఒకవేళ నా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, నేను 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతాను అనుకున్నట్లయితే వన్ టైం లంసమ్ము ఎవ్రీ క్వార్టర్ మీకు 20,500 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మంత్లీ యావరేజ్ అని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 6,500 రూపీస్ వరకు వస్తుంది. ఓవరాల్ మీరు ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ ఎంత? 5 ఇయర్స్లో 4 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎండ్లో మీ 10 లక్షలు కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైనలీ నేను మ్యాక్సిమం లిమిట్ని వాడుకుంటాను అనుకున్నట్లయితే 30 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో. సో 30 లక్షల మ్యాక్సిమం లిమిట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ 61,000 రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీ 3 మంత్స్కి. అంటే మంత్లీ యావరేజ్ 20,000 రూపాయలు అయింది. సో ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ 5 ఇయర్స్ అని చూసుకున్నట్లయితే 12 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది. మీ 30 లక్షలు ప్రిన్సిపల్ కూడా తిరిగి వస్తుంది. 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్ అన్నారు కదా. ఒకవేళ నేను ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవాలంటే 5 సంవత్సరాల కంటే ముందు నేను విత్డ్రా చేయాలంటే పెనాల్టీ ఎంత? మీరు ఒకవేళ 2 ఇయర్స్ అంటే నేను 2025లో స్టార్ట్ చేశాను, 2 సంవత్సరాలు గడిపే లోపే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నట్లయితే 1.5% ఆఫ్ ప్రిన్సిపల్ని మీరు పెనాల్టీగా పే చేయాలి. అంటే 1 లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1,500 రూపాయలు డిడక్ట్ చేసుకుని మిగిలింది మీకు ఇస్తారు. నెక్స్ట్ కేసు 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అవ్వలేదు, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా అయ్యింది. నేను విత్డ్రా చేయాలి అనుకున్నట్లయితే 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ని మీరు పెనాల్టీగా పే చేయాలి. 1 లక్ష రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 3-4 ఇయర్స్ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలంటే 1,000 రూపాయల వరకు పెనాల్టీని డిడక్ట్ చేసుకుంటారు. కొన్నిసార్లు సీనియర్ సిటిజన్స్ దగ్గర రిటైర్మెంట్ అయిన తర్వాత పెద్ద కార్పస్ ఉంటుందని తెలిసే కొన్ని స్కామ్స్టర్స్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. సో అలాంటి వలలోకి పడకండి. గవర్నమెంట్ బ్యాక్డ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి మీరు ప్లాన్ చేయవచ్చు. మనం మన సేవింగ్స్ గురించి ఎంతో ప్లాన్ చేస్తాము, ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కంటాము. నేనే సోల్ అర్నింగ్ మెంబర్ అయితే, నా లైఫ్కి ఏదైనా ప్రాబ్లం అయితే నా ఫ్యామిలీ వాళ్ళని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ కలల సంగతి ఏంటి? దాని గురించే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా జరగకూడనిది జరిగితే మీ ఫ్యామిలీకి పెద్ద అమౌంట్ దొరుకుతుంది. దాని గురించే పాలసీ బజార్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కంపేర్ చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని కొనుగోలు చేయొచ్చు. మీ ఏజ్ హెల్త్ కండిషన్పై డిపెండెంట్ అయి 699 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ పే చేసినా కూడా 1 కోటి రూపాయల వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. సో ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, కంపేర్ చేయండి, మీకు నచ్చిన ఇన్సూరెన్స్ని కొనుగోలు చేయండి. స్కీమ్ నంబర్ 5 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. దీనికి సెక్షన్ 80C బెనిఫిట్ కూడా దొరుకుతుంది. దీంట్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే 5 సంవత్సరాల తర్వాత విత్ ఇంట్రెస్ట్ మీకు దొరుకుతుంది. సో
ఇక్కడ మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్, మ్యాక్సిమం లిమిటే లేదండి. ఎంత కావాలన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు దొరికే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.7% పర్ యానం. ఒకవేళ మీరు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేయాలనుకుంటే దీంట్లో ఎలాంటి పెనాల్టీ పే చేసినా కూడా విత్డ్రావల్ చేయడానికి అవకాశం లేదు. చాలా స్ట్రిక్ట్. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించే ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా దొరుకుతుంది. అంటే ఒక సంవత్సరాల్లో ఎంతైతే ఇంట్రెస్ట్ సంపాదిస్తుందో ఆ ఇంట్రెస్ట్ మీద అగైన్ వడ్డీ అన్నది మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదిస్తుంది. యాన్యువల్లీ కాంపౌండెడ్ స్కీమ్ అండి ఇది. ఒకవేళ మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 5 సంవత్సరాల తర్వాత 14,490 రూపీస్ మీకు దొరుకుతుంది. క్యాల్కులేట్ చేసి చూడండి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10,000, 5 సంవత్సరాల తర్వాత 4,500 రూపాయల వరకు ఇంట్రెస్ట్ని సంపాదించింది. అంటే ఓవరాల్ రియల్ రిటర్న్స్ ఎంత అయ్యింది? ఆల్మోస్ట్ 44% అయ్యింది కదా. ఆ 44%ని మీరు 5 సంవత్సరాలకి డివైడ్ చేసినట్లయితే 8.5% కన్నా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఎవ్రీ ఇయర్ మీకు దొరికేది 7.7%. బట్ మీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చిన వడ్డీ మీద అగైన్ వడ్డీ అన్నది క్యాల్కులేట్ అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. దాని ద్వారా రియల్ రిటర్న్స్ 8.5% కన్నా ఎక్కువ మీకు దొరుకుతుంది. స్కీమ్ నెంబర్ 6. నేను అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నాను. నాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. నేను పళ్ళ షాప్ నడుపుతున్నాను, కూరగాయల షాప్ నడుపుతున్నాను, నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని. ఎలా ప్లాన్ చేసుకోవాలి? నా రిటైర్మెంట్ గురించి నాకు ఒక టెన్షన్ ఉంది అనుకున్నట్లయితే పీపీఎఫ్ మీకు హెల్ప్ అవుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇక్కడ మీరు 7.1% రిటర్న్స్ని పొందవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. అలానే 15 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల తర్వాత కొన్ని కండిషన్లకు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్కి కూడా అవకాశం ఉంది. పీపీఎఫ్లో మీరు ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ పెడతాను, లేకపోతే యాన్యువల్లీ 60,000 రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను అనుకున్నట్లయితే మీరు పెట్టే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 9 లక్షల రూపాయలు. ఫైనల్ కార్పస్ 16,27,000 రూపాయలు అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 7,27,000 రూపాయలు. లేదు నేను ఎవ్రీడే 100 రూపీస్ అని ప్లాన్ చేసుకుంటా, ఒక సంవత్సరానికి 37,000 డెడికేట్ చేస్తా అనుకున్నట్లయితే మీరు పెట్టేది 5.5 లక్ష ఇన్వెస్ట్మెంట్. మెచ్యూరిటీ వాల్యూ 10 లక్షలు మీకు దొరుకుతుంది. ఓవరాల్ ఇంట్రెస్ట్ 4.5 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ ఎర్న్డ్. లేదు నేను మ్యాక్సిమం లిమిట్ని వాడుకుంటాను అంటే మ్యాక్సిమం 1.5 లక్ష రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇలా మీరు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 22.5 లక్ష రూపాయలు. మెచ్యూరిటీ వాల్యూ 40,68,000 రూపాయలు. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ 18,18,000 రూపాయలు. 15 సంవత్సరాల తర్వాత మీకు ఆ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది. లేదు నేను విత్డ్రా చేసుకోను, డబ్బు కూడా కాంట్రిబ్యూట్ చేయను, నెక్స్ట్ 5 ఇయర్స్కి కంటిన్యూ చేస్తా అనుకున్నట్లయితే మీరు ఇంకా ఎక్కువ రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. స్కీమ్ నెంబర్ 7 అండి, టైం డిపాజిట్. అంటే నా దగ్గర 5 సంవత్సరాలు, 21 సంవత్సరం, 15 సంవత్సరం ఇంతవరకు టైం లేదు, లాంగ్ రన్ అని నాకు ప్లాన్ లేదు. ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇలా నేను ప్లాన్ చేసుకుంటా అనుకున్నట్లయితే టైం డిపాజిట్ మీకు మంచి ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే 1 ఇయర్ మీరు ఎఫ్డి పెట్టినట్లయితే 6.9% ఇంట్రెస్ట్ మీకు దొరుకుతుంది. అదే 2 సంవత్సరాలకి ఎఫ్డి పెట్టినట్లయితే 7% వరకు మీరు ఇంట్రెస్ట్ పొందొచ్చు. 3 ఇయర్స్ ఎఫ్డి పెట్టినట్లయితే 7.1% ఇంట్రెస్ట్ ఉంటుంది. 5 ఇయర్ ఎఫ్డి మీరు పెట్టినట్లయితే 7.5% ఇంట్రెస్ట్ మీరు పొందడానికి అవకాశం ఉంది. ఈ 5 ఇయర్ ఎఫ్డికి మాత్రమే ప్రత్యేకంగా సెక్షన్ 80C బెనిఫిట్ కూడా మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షల రూపాయలు 5 సంవత్సరాలకి టైం డిపాజిట్ పెట్టారనుకోండి, అట్ 7.5% ఇంట్రెస్ట్ రేట్ అని క్యాల్కులేట్ చేస్తే మెచ్యూరిటీకి 5 సంవత్సరాల తర్వాత మీకు 7,24,000 రూపాయలు మీకు మెచ్యూరిటీ అమౌంట్ దొరుకుతుంది. సో 2,24,000 రూపాయలు 5 సంవత్సరాల్లో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ సంపాదించిన ఇంట్రెస్ట్. మనం కొన్ని స్కీమ్ల గురించి మాట్లాడేటప్పుడు కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. యాన్యువల్లీ కాంపౌండింగ్ అంటే ఒక సంవత్సరానికి ఎంతైతే వడ్డీని సంపాదిస్తుందో ఆ వడ్డీని ప్రిన్సిపల్కి యాడ్ చేసి ఆ ఓవరాల్ ప్రిన్సిపల్ ప్లస్ 1 ఇయర్ వడ్డీ దానికి వడ్డీ వచ్చేది కదా కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ. బట్ ఈ టైం డిపాజిట్లో ఎవ్రీ క్వార్టర్లీ మీకు కాంపౌండ్ అవుతుంది. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఎంతైతే వడ్డీని సంపాదించిందో దానిపైన ఎక్స్ట్రా వడ్డీ అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10,000 రూపాయలని 1 ఇయర్ టైం డిపాజిట్లో పెట్టాను పోస్ట్ ఆఫీస్లో. 6.9% ఇంట్రెస్ట్ రేటు. 6.9% అని లెక్కిస్తే 10,000 రూపాయలకి ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 690 రూపీస్ కదా. బట్ మనకు యాక్చువల్గా దొరికే ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? 708 రూపీస్.
ఈ ఎక్స్ట్రా 18 రూపాయలు ఉన్నాయి కదా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా దొరికింది. 2 year FD అయితే 7% ఇంట్రెస్ట్. 10,000 రూపీస్ పెడితే మీకు దొరకాల్సింది 700 రూపీస్. బట్ 2 years మీరు పెట్టినట్లయితే 718 రూపీస్ మీకు దొరుకుతుంది. ఇలా మీరు టైం డిపాజిట్లో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్లో పొందవచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, మీరు ఆడపిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తున్నారు, రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు, లేదు సీనియర్ సిటిజన్కి సేఫ్ స్కీమ్ అనుకుంటున్నారు, ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, నా డబ్బు డబుల్ అవ్వాలి, ఇలా మీరు ఏదనుకున్నా దానికి గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ ఉంది. సో ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ని మీరు ప్లాన్ చేసుకుంటారు, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సేఫ్ రిటర్న్స్ని పొందుతారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.